విజయవాడలోని కృష్ణా మిల్క్ పొదుపు చర్యలు చేపట్టింది. యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయుల ఆధ్వర్యంలో ఇంధన పొదుపు చర్యలపై అవగాహన కల్పిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా మిల్క్ యూనియన్లో 1,50,000 కుటుంబాల రైతులున్నారని, ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యలు చేపట్టినట్లు చలసాని ఆంజనేయులు తెలిపారు. సైకిల్ తొక్కడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కలుగుతుందని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కృష్ణా మిల్క్ యూనియన్ కూడా తమ సేల్స్ టీం కూడా వారానికి ఒకరోజు విజయవాడ నగరం అంతా సైకిల్ మీదే విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు చర్యలో బాధ్యతగా భాగస్వామ్యం కావాలని సూచించారు. అవసరమైనటువంటి సమయంలో భవిష్యత్తు ఆలోచించి చేస్తున్నటువంటి నాయకుల ఆలోచనల మేరకు కృష్ణా మిల్క్ నేను కూడా వారానికి ఒకరోజు మా సేల్స్ టీం అంతా కూడా వారానికి ఒకరోజు విజయవాడ నగరం అంతా కూడా సైకిల్ మీద యాత్ర చేయడం ఈరోజు ప్రారంభించడం జరిగింది. మేము కూడా వారానికి ఒకరోజు గ్రామాల్లో సైకిల్ ద్వారా ప్రయాణం చేయటం, అలాగే మా ఆపరేషన్స్ టీం కూడా వారానికి ఒక రోజు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా కృష్ణా మిల్క్ యూనియన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అది ప్రొక్యూర్మెంట్ లో ఉన్నటువంటి వారానికి ఒక రోజు అనుగుణంగా, అలాగే ఆపరేషన్స్ లో ఉన్నాడు వాళ్ళ వారానికి ఒక రోజు అనుగుణంగా, అలాగే సేల్స్ టీమ్ సోమవారం రోజున సైకిల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రయాణం చేయటం, అలాగే మిగతా వాళ్ళు కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వారానికి ఒక రోజు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఆ యొక్క పెట్రోల్ ఇంధనం ఆదా చేయాలి, ఇంధన రహిత ప్రయాణం చేయాలి. అదే మేము రైతులకు కూడా ఆ రకంగానే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారానికి ఒక రోజు వారి అవసరాలకి వారి పరిస్థితులకు తగ్గట్టుగా ఖచ్చితంగా ఒక రోజున ఇంధన రహితమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచనలు అన్ని రకాలుగా ఉంటాయి. వారికి ఆరోగ్యానికి వాళ్ళ సైకిల్ తొక్కటం కానీ నడిచి వెళ్తాం కానీ దీనివల్ల ఆరోగ్యంగా ఉంటుంది. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు భయంకరంగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇంపోర్ట్ వ్యయాన్ని ఇవన్నీ కూడా తగ్గించాల్సినటువంటి దేశ కర్తవ్యం. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేశం కన్నతల్లి ఎంతదో దేశం కూడా అంత గొప్పది. దేశం యుద్ధ వాతావరణం ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిలో మన కర్తవ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ కార్యక్రమాన్ని వారానికి ఒక రోజు కార్యక్రమాన్ని మనం అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ప్రారంభిస్తాం.